ఒక కొత్త సైన్డ్ పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ సైన్డ్ పాలసీ కొంత కాలం నడిచిన తర్వాత కొన్ని ప్రజలకి కన్జ్యూమర్స్కి ఇబ్బందులు వస్తున్నాయి. అది ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు కూడా క్యాబినెట్లో వెళ్ళే సమయానికి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, డెలివరీ కాస్ట్ ఆఫ్ సైన్డ్ ఈజ్ హై for consumers. Then there is a delay in delivery of sand to consumers. Then ఆన్లైన్ అంతా బుకింగ్ ఉంది కాబట్టి సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్, కొద్దిగా సరిగా బుకింగ్ జరగడం లేదు. దెన్ దెర్ వాజ్ నో ఆప్షన్ టు బుక్ శాండ్ ఫ్రమ్ ప్రిఫర్డ్ స్టాక్ యార్డ్స్. అంటే వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక శాండ్ రీచ్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి వేరే శాండ్ రీచ్ నుంచి బుక్ చేయాలనుకుంటే అది ప్రొవిజన్ లేదు అనుకోండి. దెన్ కొన్ని చోట్ల పూర్ క్వాలిటీ ఆఫ్ సైండ్ ఉంది, ఆ కంప్లైంట్ కూడా వచ్చింది. ఎందుకంటే మేమే సప్లై చేస్తున్నాం ఏపీఎండిసి ద్వారా కాబట్టి వాళ్ళకి చాయిస్ లేదు కాబట్టి. ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఒక ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే ఒక కమిటీ, కేబినెట్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ డెలిబరేటింగ్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ కమింగ్ అవుట్ విత్ అ రికమెండేషన్. నా ఆ కమిటీ ఒక సిరీస్గా 5 to 6 times మీటింగ్ చేసి వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రికమెండేషన్ తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ రికమెండేషన్ కూడా ప్రజల్లో పెట్టడం జరిగింది. ఏమిటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ అది అందరి ముందు పెట్టడం జరిగింది. దీస్ ఆర్ ది మెయిన్ రికమెండేషన్స్. దాని మీద ఏమైనా ప్రజలు కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. మరి ఇన్ఫ్యాక్ట్ 589 responses were also received at that point of time. సో ప్రతి రెస్పాన్స్ మనం ఎనలైజ్ చేసాము. ఆ 589లో 485, దట్ ఈస్ మోర్ దెన్ 82%. మనం ఏం పాలసీ ప్రపోజ్ చేసాము దాంట్లో కన్కరెన్స్గా వాళ్ళు ఇచ్చారు 82% వరకు. సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ కన్సల్టేషన్ అండ్ డెలిబరేషన్స్, ది న్యూ పాలసీ, దట్ ఈస్ అప్గ్రేడెడ్ పాలసీ ఆఫ్ ది శాండ్, వాజ్ బ్రాట్ ఇన్ ఫోర్స్. నౌ అప్గ్రేడెడ్ పాలసీ వలన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అది కూడా, ఎందుకంటే అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఎందుకంటే దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అండ్ ఈ కొత్త సిస్టమ్ పెట్టినప్పుడు ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ విల్ బి ఏబుల్ టు కలెక్ట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ శాండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ రీచ్, ఎనీ రీచ్ ఆఫ్ దేర్ చాయిస్, డ్యూలీ చెకింగ్ ది క్వాలిటీ ఆఫ్ శాండ్ ఇన్ దేర్ ఓన్ అరేంజ్డ్ వెహికల్. ఇప్పుడు ఏముంది, మేము ఏపీఎండిసి ద్వారా వెహికల్ ద్వారా పంపిస్తున్నాం, అది కాదు వాళ్ళ సొంత వెహికల్ ద్వారా తీసుకువెళ్ళొచ్చు. దెన్ వాళ్ళు రీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ రీచ్కి వెళ్ళాలి, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, క్వాలిటీ చూసుకోవచ్చు. అదే కాకుండా కొంతమంది కన్జ్యూమర్స్ అనుకోండి, వాళ్ళు సొంత వెహికల్స్ కాదు, మేము ఎవరు అది ట్రాన్స్పోర్టర్ వెహికల్స్లో తీసుకుంటాము. సో అప్పుడు కూడా ఆ సైన్ రీచ్ ఎవరు ఆపరేట్ చేస్తారు వాళ్ళకి ప్రతి రీచ్ దగ్గర కనీసం 20 వెహికల్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది, కండిషన్లో మేము పెట్టాం. అదే కాకుండా మొత్తం స్టేట్లో ఒక యూనిఫార్మ్ సైండ్ ప్రైసింగ్ ఉంటుంది, ప్రతి రీచ్ దగ్గర ఒక ప్రైసు. అదే కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే రీచ్ నుంచి డిస్టెన్స్ తీసుకొని ఆ ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ యాడ్ చేసి అక్కడ కూడా ఒక ప్రైస్ ఫిక్స్. అంటే వాట్ ఐ వాంట్ టు సే, ప్రతి ప్లేస్లో స్టేట్లో మొత్తం స్టేట్లో ఒక ఫిక్స్డ్ ప్రైసింగ్ ఉంటుంది. సో దానికంటే ఎక్కువ అమ్మడానికి లేదు అట్ ఎనీ కాస్ట్. దెన్ ఎవరైనా అవకతవకలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ కూడా 14500 ఇవ్వడం జరిగింది, దాన్ని కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇంకొక ఏం చేశామంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరం లేదు, ఇప్పుడు నేరుగా అక్కడ వెళ్ళి శాండ్ కొనుగోలు చేసుకోవచ్చు. డోర్ డెలివరీ తీసేసాం, వాళ్ళు స్వయంగా వెళ్ళి తీసుకుంటారు, లేకపోతే వాళ్ళే వెళ్ళి ఆ కాంట్రాక్టర్కి చెప్తారు, వాళ్ళు సప్లై చేస్తారు తప్ప దెర్ ఇస్ నో డోర్ డెలివరీ. దెన్ ఇంకొక డిసిజన్ ఏం అంటే అప్పుడు కేబినెట్ వాళ్ళు తీసుకున్నారు, ఎక్స్పీరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది సెర్చ్ చేసి మేము వాళ్ళకి ఇస్తాం ఈ శాండ్ మొత్తం విధానం, ఎక్స్కవేషను అంతా చేయడానికి, సేలు ఆపరేషన్ అంతా చేయడానికి. దాని తర్వాత మీకు గుర్తుంటుంది, మేము కనీసం 7 ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేసాం. ఎన్ఎండిసి ఉండొచ్చు, ఎంఎంటీసీ ఉండొచ్చు, ఎంఎస్టీసీ ఉండొచ్చు, డ్రెజింగ్ కార్పొరేషన్, హుడ్కో, ఎన్బిసిసి, వెబ్కోస్, ఈ అన్ని ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేసాం. వాళ్ళు ఎవరు మేమే చేస్తాము ఇక్కడ ఎక్స్కవేషన్, మేమే సేల్ చేస్తాం, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ చాయిస్ యాజ్ రికమెండెడ్ బై కేబినెట్ ఇన్ న్యూ పాలసీ. అప్పుడు మేము చేసాం, ఏదో విధంగా మేము టెండర్కి వెళ్ళాలి.
సో మనం టెండర్కి వెళ్తే అది దానికంటే బెటర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, ఒక న్యూట్రల్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున టెండర్ మొత్తం విధానం ప్రాసెస్ చేసి మాకు ఫైనల్గా రికమెండ్ చేయమని చెప్పడం జరిగింది. సో దెన్ ఎంఎస్టీసీకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంఎస్టీసీ అంటే ఏమిటి? దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టెండర్ విధానం. వాళ్ళు చాలా టెండర్స్ ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంటే కాదు మొత్తం కంట్రీ అంతా స్టేట్ గవర్నమెంట్స్ టెండర్స్, సెంట్రల్ గవర్నమెంట్ టెండర్స్ వాళ్ళు చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ది టెండరింగ్ ప్రాసెస్. సో అట్లాంటి ఏజెన్సీకి ఈ టెండరు విధానం పూర్తి చేయడానికి ఒక MOU ఎంటర్ అయ్యాము ఆన్ 4th of January. On 4th of January we entered in MOU with this MSTC. Now దాని తర్వాత MSTC floated the tenders on 8th of January. Now pre-bid meeting was done on 4th of February with the approved bidders. దాని తర్వాత the bid date was 25th of February. Now this was extended further 1 week, it was extended to 3rd of March. Now this not only this tenders were published on their website, MSTC website, but also they were publicized in local regional newspapers. So what I want to say, it was a totally well publicized tender. Anybody could have participated. మరి దీనికి టైమ్ లైన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది 1 week. సో దిస్ ఈజ్ MSTC యాజ్ ఫార్ ఎస్ టెండర్ విధానం వాళ్ళు అంటే ఫ్లోటింగ్ వరకు, ఫైనలైజేషన్ వరకు. నౌ సబ్సిక్వెంట్గా MSTC వాళ్ళు ఏం చేశారు, టెండర్ వచ్చిన తర్వాత మేము వాళ్ళకి టెండర్ ప్రాసెస్ కొరకు ఒక గైడ్ లైన్స్, చాలా డీటెయిల్ గైడ్ లైన్స్ ఇచ్చాం. అంటే ఇవాళ ఎలిగేషన్స్ కూడా వచ్చే దాని గురించి నేను చెప్తాను, బట్ బేసికలీ జస్ట్ ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వాళ్ళకి మేము చెప్పాము, ఆ కంపెనీ నెట్వర్త్ చూసుకోవాలి, ఆ కంపెనీ టర్న్ ఓవర్ చూసుకోవాలి, దెన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి, దెన్ దెర్ ఆర్ సమ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్సో టు ఫిక్స్ ది ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ కంపిటెన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో అదంతా చూసుకొని వాళ్ళు దెన్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇట్ విల్ బి అ 2-stage బిడ్. ఫస్ట్ టెక్నికల్ బిడ్, దాని తర్వాత ఎవరు సక్సెస్ అయితే ఇట్ విల్ బి ఫైనాన్షియల్ బిడ్. దానికి ఒక బేస్ ప్రైస్ కూడా పెట్టడం జరిగింది. 750 crores బేస్ ప్రైస్ పెట్టడం జరిగింది. ఎందుకని 750 crores? బికాస్ ఇంచుమించు మేము 1 yearలో 2 crore tons శాండ్ సేల్ చేస్తున్నాం. సో ఒకవేళ మనకు ఎంత రెవెన్యూ రావాలంటే ప్రీవియస్ ఇయర్స్ అంతా చూసుకొని మినిమం మాకు 750 crores per year రావాలి, దానికంటే తక్కువ రావడానికి వీలు లేదు. అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, మినిమం సెట్ ప్రైస్. సో అంతా వాళ్ళు ఎగ్జామిన్ చేసి దెన్ టెక్నో కమర్షియల్ బిడ్ అంతా ఎగ్జామిన్ చేసి దెన్ దే ప్రపోజ్ ది నేమ్ ఆఫ్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఆర్ ది 3 packages. నౌ ఇది చూస్తే ఎలిగేషన్స్ ఆర్ దట్ ఎవరికి సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎలిగేషన్స్, ప్రెస్ మీడియాలో కూడా వచ్చింది. దెన్ దట్ ఏజెన్సీ ఈజ్ బ్యాంక్రప్ట్ ఏజెన్సీ. దెన్ ఇంకొక థర్డ్ ఉంది, 200 crore వాళ్ళకి ఏదో వస్తుంది, 2000 crores 2000 crores వస్తుంది, అప్పుడు వాళ్ళు 760 కడతారు. దిస్ ఇస్ సో మెయిన్ ఇలాంటివి ఉన్నాయి. నా మీరు చూడండి, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మేమేమి పెట్టాం. దిస్ ఈజ్ ది గైడ్ లైన్స్, టెండర్ గైడ్ లైన్స్ MSTCకి ఇచ్చాము ఒక డ్రాఫ్ట్గా మేము తయారు చేసి. Annual turnover for the organization, minimum annual turnover has to be there. For package 1, it has to be not less than 304 crores. Package 2, it has to be not less than 476 crores. Package 3, it cannot be less than 190 crores. This is annual turnover. Then bidders net worth. Bidders should have net worth of at least 152 crore as on 31st March 2020 for package 1. Package 2, the bidder should have net worth of at least 238 crore as on 31st March 2020. Package 3, bidder should have a net worth of at least 95 crore on 31st March 2020. So net worth గురించి. Then bid security పెట్టడం జరిగింది. Bid security కూడా చాలా సబ్స్టెన్షియల్ అమౌంట్. Package 1 40 crores, Package 2 50 crores, Package 3 30 crores. This is bid security. Then టెక్నికల్ క్యాపబిలిటీ మీరు చూడండి. డ్యూరింగ్ లాస్ట్ అంటే దీంట్లో 3 రకాలు ఇచ్చాము. డ్యూరింగ్ లాస్ట్ 5 years
the bidder must have successfully completed similar works regarding OB/ROM of any mineral or earthwork as part of infrastructure project of at least 3 similar works unte 243 crore each, 2 similar works unte 304 crore each, 1 similar work unte at least 486 crore each. So this is for package 1. Similarly for package 2 kuda undi, ee similar works chesi undali, which means that వాళ్ళకి experience undali. Then ఇంకొక చూడండి, మినిమం equipment machinery required for that bidder అది కూడా పెట్టడం జరిగింది. ఎన్ని మెషినరీ కావాలి చూడండి. ఫర్ ప్యాకేజ్ 1 ఐఎమ్ రీడింగ్, హైడ్రోలిక్ ఎక్స్కవేటర్స్, లోడర్స్ అట్లీస్ట్ 102 ఉండాలి, డంపర్స్/టిప్పర్స్ అట్లీస్ట్ 204 ఉండాలి. దిస్ ఇస్ ప్యాకేజ్ 1. ప్యాకేజ్ 2, hydraulic excavators, loaders 199, dumpers/tippers 398. Package 3, hydraulic excavators, loaders 99, dumpers, tippers 198. Then similarly, చూడండి, minimum requirement for excavated or transported earth or any mineral in last 5 years అది కూడా పెట్టడం జరిగింది. The bidder should have excavated, package 1 గురించి నేను చదువుతున్నాను. Bidder should have excavated or transported earth or any mineral of a minimum quantity of 31 lakh MT cumulatively in last 5 financial year. అంటే సిమిలర్ వర్క్స్ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయడము కానీ ఎక్స్కవేట్ చేయడం వాళ్ళకి ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండాలి. సిమిలర్లీ అదర్ ప్యాకేజెస్ గురించి కూడా ఉన్నాయి. దెన్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఎక్స్కవేటెడ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఎర్త్ ఆర్ ఎనీ మినరల్ ఇన్ లాస్ట్ 1 year. లాస్ట్ 1 year కూడా ఇంకొక కండిషన్ పెట్టాం. అంటే దిస్ వాజ్ ఫర్ లాస్ట్ 5 years, బట్ దిస్ ఇస్ ఫర్ లాస్ట్ 1 yearలో కూడా ఇంకొక వాళ్ళు అది చేసి ఉండాలి, అలాగే పని చేసి ఉండాలి. ది బిడర్ షుడ్ హ్యావ్ ఎక్స్కవేటెడ్, ట్రాన్స్పోర్టెడ్ ఎర్త్ ఆర్ ఎనీ మినరల్ ఆఫ్ ఎ మినిమం క్వాంటిటీ ఆఫ్ 9 lakh మెట్రిక్ టన్ ఇన్ ఎనీ 1 year. సో దెన్ ఇంకొక ఉంది చూడండి, అదర్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జిస్టింగ్ కోర్ టీమ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ప్రొజెక్ట్ మేనేజర్ విత్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్, సైట్ ఇంజనీర్స్ విత్ 10 years ఎక్స్పీరియన్స్. సో రకరకాల వాళ్ళకి ఇంత మ్యాన్ పవర్ కూడా ఉండాలి. సో then financial resources of the applicant based on audited balance sheet of the applicant for last 5 financial years, marketing capabilities of the organization. So basically what I want to say, all technical and financial competencies of the organization were prescribed, and MSTC has gone through all this, evaluated the organization. So ivala manam chepte em proof lekunda ki వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఆర్గనైజేషన్స్కి ఎలిజిబిలిటీ లేదు, లేకపోతే ఇంకొక ఉంది. సో ఇంకొక ఉంది, దానికి ఎంఎస్టీసీ ఒక థర్డ్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అట్లాంటి ఇన్స్టిట్యూషన్కి పని ఇవ్వడం జరిగింది, జస్ట్ టు మెయింటైన్ ది ఇంపార్షియాలిటీ అండ్ ఫెయిర్నెస్. సో ఆల్ దీస్ కండిషన్స్ ఎంఎస్టీసీ హ్యాస్ ఎగ్జామిన్డ్, దే హ్యావ్ గాన్ త్రూ, దే హ్యావ్ ఇవాల్యుయేటెడ్ ది అప్లికెంట్స్ ఆన్ దీస్ పారామీటర్స్ అండ్ దెన్ ఓన్లీ దే హ్యావ్ రికమెండెడ్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ ఇంకొక నేను చెప్తున్నాను, ఇప్పుడు 2,000 crore ప్రాఫిట్, 2,000 crore చూడండి. ఇప్పుడు 2 అనుకోండి, 2 crore tons శాండ్ ఈజ్ మామూలుగా ఎక్స్కవేట్ అవుతుంది 1 yearలో. మేము రేట్ ఎంత పెట్టాము, 475 rupees per ton అట్ ది రేట్ ఆఫ్ అట్ రీచ్ పాయింట్. సో 475 ఉంటే 2 crore tons ఉంటే ఎంత అవుతుంది, 950 crores. సో టోటల్ దిస్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆఫ్ 950 crores. సో అనుకోండి 900 crore 1010% ఇటు అనుకుంటే కూడా 1000 crore బిజినెస్కి 2000 crore టర్న్ ఓవర్ ఎలా అవుతుంది. అండ్ దీంట్లో కూడా చూడండి, ఇంకో 765 crores వాళ్ళు గవర్నమెంట్కే కడతారు. సో దట్ మినిమం దే హ్యావ్ టు పే 765 crores దే హ్యావ్ టు పే టు ది గవర్నమెంట్ అవుట్ ఆఫ్ ది 950 crores విచ్ దే విల్ కలెక్ట్, విచ్ మీన్స్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఈవెన్ 200 crores, and in that they have to meet the operational expenditure. Per ton of operational expenditure we have already calculated, దానికి ఒక షీట్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మేము పూర్తి ఎక్సర్సైజ్తో వెళ్ళాం. పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనీ ఏజెన్సీ, పిఎండిసి వాళ్ళ ద్వారా చేస్తున్నాం కాబట్టి మాకు పూర్తి అనుభవం ఉంది. పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 64 rupees మా ఏపీఎండిసికి. సో 64 rupees పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉంటే ఈ పరిస్థితిలో యాక్చువల్గా ఎంత మిగులుతుంది వాళ్ళకి, 36 అనుకోండి. 2 crore tons కూడా ఎంత అవుతుంది, ఇట్ ఈస్ 72 crores. వాళ్ళు పెట్టుబడి ఎంత పెట్టాలి అది చూడండి, ఇన్ని మషీన్స్, ఇంత మ్యాన్ పవరు, ఇంత అది పెట్టాలి.
దెన్ ఇంకొక నేను చెప్తున్నాను, మిగతా సేఫ్ గార్డ్స్ ఏం పెట్టాము, ఎందుకంటే ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో మోసం జరగకుండా ఉండాలి, సేఫ్ గార్డ్స్ ఏమేమి పెట్టడం జరిగింది అది కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ బికాస్ దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను బిడ్ సెక్యూరిటీ మేము 120 crores తీసుకున్నాం ఫర్ ఆల్ ది 3 combined. Now the same bid security will be converted in performance security. So 120 crores of back guarantee they have to keep with the government at any point of time. So this 120 crores